వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. కువైట్ అంటే ఒక మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబాలకి కువైట్ వెళ్ళాలి, సంపాదించుకోవాలి, తమ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఒక ఆకాంక్ష, ఒక కోరిక అయితే ఉంటుంది. అలా ఆ నేపథ్యంలోనే రత్నకుమారి గారు విశాఖ నుంచి రత్నకుమారి 35 సంవత్సరాలు కువైట్ వెళ్ళి సంపాదించుకోవాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కువైట్ వెళ్ళడం అయితే జరిగింది. అయితే హోమ్ మేడ్ కింద అక్కడ కువైట్లో పనిచేయడానికి అయితే ఆవిడ ఒక ప్రైవేట్ ఏజెన్సీని అయితే కన్సల్ట్ చేసి కువైట్ వెళ్ళడం అయితే జరిగింది. అయితే అక్కడ హోమ్ మేడ్ కింద ఒక ఇంట్లో అయితే జాయిన్ అవ్వడం, ఒక ఇంటి దగ్గర నుంచి దగ్గర 5-6 ఇల్లులు తిప్పి రెస్ట్లెస్ లేకుండా ఆవిడనైతే చాలా సర్వ ఇబ్బందులు పెట్టారు. అయితే ఆవిడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు కువైట్ లో, అసలు ఏం జరిగింది, ఇప్పుడు కువైట్ ఎలా వెళ్ళారు అని చెప్పి మనతో పాటు రత్నకుమారి గారు మనతో పాటు ఉన్నారు. రత్నకుమారి గారు నమస్తే. అమ్మా ఏం జరిగింది అసలు, మీరు కువైట్ ఎలాగ ఎవరి ద్వారా వెళ్ళారు? మా పాపల ఆడబడుచు ద్వారా వెళ్ళామండి. మా పాపల ఆడబడుచు ఏమో విశాఖపట్నం ఎక్కడ, ఏ ఏరియా మీది? మారికవలస అండి. విశాఖపట్నం మారికవలస. విశాఖపట్నం మారికవలస అండి నాది. నేను మాకు తెలిసిన ఆవిడ అడిగింది అనమాట, ఇలాగ వెళ్తామంటే నాకు కొంచెం అప్పులు ఉన్నాయని చెప్పేసి నేను అడిగాను, ఇలా కోయిట వెళ్తానమ్మా నేను కూడా అనేసి అంటే, సరే అక్క నేను చూస్తాను మంచి ఇల్లు అనేసి ఆవిడ తీసుకెళ్ళడం జరిగిందండి. ఆవిడ తీసుకెళ్ళిన తర్వాత ఏజెంట్ రామకృష్ణ గారికి చెప్పిందండి. ఆ రామకృష్ణ గారు ఏమొచ్చి మెడికల్ చేయించి నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక ఆవిడ లక్ష్మి గారు అనేసి ఆవిడ ఏజెంట్ అంటండి. ఆవిడకి చెప్తే ఆవిడేమొచ్చి సరేనమ్మా అని మెడికల్ చేయించి అన్నీ చేయించి నన్ను తీసుకెళ్ళిందండి. తీసుకెళ్ళిన తర్వాత ఆఫీస్లో 15 రోజులు ఉంచింది. మీ కపిల్ రాలేదు అనేసి అడిగిన తర్వాత ఏమొచ్చి సరే కదండి 10 రోజులు ఆఫీసులోనే ఉన్నానండి. ఆఫీసులో ఉన్న తర్వాత ఒక ఇంటికి పంపించిందండి. ఒక ఇంటికి పంపిస్తే అది నెల 15 రోజులు చాలా కష్టమైనా సరే, ఎందుకంటే మన బతుకుదేరుకి వెళ్ళి మా పిల్లలు పోషించుకోవాలని నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నెల 15 రోజులు చేశాను. అక్కడ ఏమొచ్చి అసలు పనికి అసలు ఖాళీ ఉండేది కాదండి. తిండి అయితే 6:30కు పెట్టేవారు, ఒక పూట తినాలన్నమాట. కోవిడ్ లోనండి, కోవిడ్ ఇంట్లోనండి. ముస్లింసేనండి, వాళ్ళు అందరూ ముస్లింసే ఉంటారు సార్. అక్కడ కోవిడ్ లో అందరూ ముస్లింసే ఉంటారు. అక్కడ అతను పెద్ద అతను అంటాడు, మన ఎయిర్పోర్ట్ కి సంబంధించిన సార్ అంటండి. వాళ్ళు తీసారని చెప్పింది ఆవిడ వీసా తీసిన ఆవిడ, అదే వీసా అలా తీసారమ్మనేసి ఏజెంట్ చెప్పింది. చెప్తే నెల 15 రోజులు వాళ్ళ ఇంట్లో చేశాను. చేసిన తర్వాత నాకు కాళ్ళు చేతులు వాసిపోయి కాళ్ళు అయితే ఇంత లావులు అయిపోయినాయండి. కాళ్ళు వాసిపోతున్నాయి అని చెప్పేసి ఏజెంట్ చెప్తే ఇల్లు మారుస్తానమ్మా వచ్చి అనేసి ఇల్లు మార్చిందండి. ఇల్లు మార్చిన తర్వాత వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ 6 నెలలు చేశాను. 6 నెలలు కూడా పిల్లలు చూసుకోవాలి, వాళ్ళ పిల్లలు కొట్టేసేవారు. వీళ్ళు ఏమొచ్చి అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి పార్కులు గట్ట వెళ్తారు సార్. అక్కడ ఎక్కువ తిరుగుతారనమాట. ఆ తిరగడం వల్ల నాకు ఇంకా చాలా నీరసం అయిపోయింది. నీరసం అయిపోయి 2-3 ఇల్లు మళ్ళీ అడిగితేనేమొచ్చి జీతం అడిగితేనే నీకు జీతం ఇవ్వాలా, టైంకి అడిగాను అనమాట. మా పిల్లలకు పంపించుకోవాలి మేడం గారండి, జీతం ఇవ్వండి అంటే నీకు జీతం ఇవ్వాలా, నీకు 1వ తారీఖున ఇస్తాను, నేను ఇప్పుడు ఇవ్వను అనేసి ఆవిడ చెప్పడం జరిగిందండి. అంటే అలా కాదు మేడం, మా ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అనేసి అంటే, నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు అని వాళ్ళ కొంచెం టార్చర్ పెట్టాను, చాలా టార్చర్ పెట్టారండి. నేనైతే ఏడ్చుకుని ఇంకా అలాగే ఉండిపోయాను. తర్వాత వాళ్ళు ఏమొచ్చి జీతం ఇచ్చిన తర్వాత నాకు వద్దు, నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపో, ఆఫీసులో వదిలేశారండి. 12 గంటలకి ఆఫీసులో వదిలేశారు. వదిలేసిన తర్వాత ఇదంతా ఎప్పుడు జరిగిందమ్మా? ఎన్ని నెలల క్రితం జరిగింది? ఒక 2 నెలల కిందట జరిగింది సార్, కోవిడ్లోనండి. నేను ఆగస్టు నెలలో వెళ్ళాను సార్. నేను ఆగస్టు నెల అంతా వాళ్ళు అదిగో ఇంకా రాలేదు, మీ కపిల్ రాలేదు అనేసి తిప్పారు. ఆగస్టు నెల 13వ తారీఖున నేను బయలుదేరాను అనమాట అండి. అయితే అక్టోబర్ నెలలో జాయిన్ అయ్యాను నేను వాళ్ళ ఇంట్లో. ఒక ఇంట్లో ఒక నెల 15 రోజులు, ఒక ఇంట్లో 6 నెలలు, ఒక ఇంట్లో 2 రోజులు, 3 రోజులు ఇంట్లో కూడా నన్ను చాలా హింసలు పెట్టారండి. 3 ఫ్లోర్లు ఒకళ్ళు క్లీన్ చేయాలంటే అది చాలా కష్టం సార్. అక్కడ మనం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఒక భోజనం కూడా పెట్టేవారు కాదండి. అసలు ఎంత టార్చర్ పెట్టారంటే, ఇలా కూర్చుంటే నువ్వు ఎందుకు కూర్చున్నావు అని అడిగారు. చాలా ఇబ్బందులు పెట్టారు. అవి ఏజెంట్కి నేను ఫోన్ చేసి ఇలాగ ఉందండి మేడం గారు, నన్ను ఇల్లు నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి అన్నానండి. ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికి ఎందుకు వెళ్తాను, నువ్వు చచ్చిపోతే ఇక్కడ చచ్చిపో, నిన్ను మట్టికి ఇంటికి పంపించానండి సార్. రత్నకుమార్ గారు అసలు మీకు ఎంత జీతం అని చెప్పి తీసుకెళ్లారు? 130 జీతం అని చెప్పి తీసుకెళ్లారు. 130 కేడీలు అంటే ఇక్కడ మనకి 35,000 అలాగ వస్తాయి సార్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 120 ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఫోన్లే మరి ఎంతకంత వస్తున్నాయి కదా, మరి మా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా అనేసి నేను వెళ్ళాను సార్. 30,000 వచ్చింది సార్. ఇంటికి 27,000, 29,000 అలాగే వస్తాయి అనమాట అండి. ఒక్కొక్క రేటు ఒక్కొక్కలా ఉంటుంది అనమాట అండి. అక్కడ అలాగే చేశాను సార్. చాలా చేసుకుంటే అక్కడ వాళ్ళు పంపించేసిన తర్వాత వేరే ఇంటికి వెళ్తే అలాగే ఉంది. ఇలా అడిగితే మా పిల్లలకి ఫోన్ చేసి, అమ్మ
ఇలాగ ఉందమ్మా అనేసి అంటే వాళ్ళు కూడా ఫోన్ చేస్తే మీ అమ్మ చచ్చిపోయింది మాకు సంబంధం లేదు అన్నట్టు మా పిల్లలకి చెప్పారండి. మా పిల్లలకి చెప్తే ఎవరో మీకు ఇలాంటి వాళ్ళు చెప్పి ఇలాగ ఎక్కడికి వెళ్ళామా ఆఫీస్కి వెళ్ళు అనేసి అంటే ఇలాగ లోకేష్ గారు ఇలాగ హెల్ప్ చేస్తారంట లోకేష్ సార్ గారు అనేసి మా ఇంటికాడ మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చెప్పారనమాట. చెప్తే మా పిల్లలు తీసుకుని నేను ఫోన్ చేశానండి మా పిల్లలకి మాకు ఫోన్ చేశాను. మా ఇంటి పక్కన అమ్మాయిని తీసుకుని మా పిల్లలు ముగ్గురు కలిపి వెళ్ళారండి. వెళ్ళడం జరిగితే ఆ సార్ గారు అక్కడ కంప్లైంట్ పెడుతుంటే డాక్టర్ మౌనిత మేడం గారు ఏదో కేసు పని మీద వచ్చారంటే అండి. ఆవిడ వచ్చి చూసి ఆవిడ అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు కేసులో ట్విస్ట్ అసలు నిజంగా రత్నకుమారి గారి ఎలా సేవ్ అయ్యారు అంటే వీళ్ళు రత్నకుమారి గారి సోదరి వాళ్ళ కూతురు అమ్మాయి వీళ్ళు ఇక్కడ లోకల్ విశాఖ పోలీస్ స్టేషన్ కమిషనరేట్ లో ఉన్న ప్రీ లిటిగేషన్ కౌన్సిల్ ఫోరం అని చెప్పి ఒక ఎవ్రీ మండే అయితే గ్రీవెన్స్ అయితే జరుగుతుంది. ఆ గ్రీవెన్స్ లో సోయానా సిపి సంఘప్రత బాబ్జీ అయితే మొత్తం వినతలు ఎవరెవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ఆ సమస్యలు తీసుకొని పరిష్కారం చేసే కార్యక్రమం అయితే ఈ గ్రీవెన్సీలో అయితే చేస్తారు. అయితే ఆ గ్రీవెన్సీకి రత్నకుమారి గారు కువైట్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లి మొత్తం ఇద్దరు వెళ్ళి గ్రీవెన్సీలో కంప్లైంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు దుఃఖం ఆపుకోలేక ఏడుస్తుంటే ఆ క్షణంలో అయితే డాక్టర్ మౌలిక గారు అయితే వాళ్ళని చూసి ఏమైందమ్మా ఏంటి అని చెప్తే ఇలా జరిగిందండి, ఇలా చాలా చిత్రహింసలు పెడుతున్నారు, చాలా హెవీ వర్క్ అయితే చేస్తున్నారు కువైట్ లో వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పి వీళ్ళ దగ్గర మొత్తం డాక్టర్ గారు మౌలిక గారు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని అయితే ఈ ఇష్యూని ఈ రాష్ట్ర మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి అయితే చేరవేశారు మౌలిక గారు. అయితే నారా లోకేష్ గారు సహాయంతో మొత్తం కువైట్ లో ఉన్న టీడీపీ ఒక కార్యకర్తని ఇచ్చి పంపించి అక్కడి నుంచి ఈ ఎక్కడైతే రత్నకుమారి గారు ఉన్నారో రత్నకుమారి గారు ఉన్న ఏరియాకి అయితే పంపించారు. అమ్మా ఏం జరిగింది అసలు ఎలాగొచ్చారు ఆ కార్యకర్త? మౌనిత మేడం గారు మాకు ఇలా పాపను చెప్పిన తర్వాత చాలాసేపు మాకు ఫోన్లు కూడా ఆఫ్ చేస్తారు సార్. ఫోన్లు కూడా తీసేసుకోవడం జరిగింది ఆఫీస్ వాళ్ళు ఫోన్ తీసేసుకున్న తర్వాత నేను ఏదో రకంగా పాపకి మెసేజ్ పెట్టాను. అక్కడ పనిచేసిన వాళ్ళు ఉంటారో మా పాపకు మెసేజ్ పెట్టాను. ఆ ఫోన్లో మెసేజ్ పెట్టి ఇలా లొకేషన్ పెడితే వెంటనే మేడం గారికి ఫార్వర్డ్ చేసి మేడం గారు ఏమొచ్చి అక్కడ ఉన్న కువైట్లోను సార్ గారులు ఉన్నారు. ఆ సార్ గారులు వచ్చి నన్ను ఇలా చేసి అమ్మా ఎక్కడున్నావు ఏంటమ్మా అని అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మరి ఏం చెప్పారో సార్ గారు తెలియదండి. నిజంగానో మేడం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నేను ఇలాగే సురత్తంగా ఉన్నానంటే మా పిల్లలతో నేను అలా ఉన్నానంటే డాక్టర్ మౌనిత గారు కారణం అండి. నిజంగాను దేవుళ్ళగా మాకు అక్కడ మాకు ఏం చేయాలో మేము అప్పటికి కూడా అన్నామండి. కొన్ని అప్పో చేసి మేము డబ్బులు కూడా కడతామని ఆ ఏజెంట్తో మాట్లాడితే మా పిల్లలు కూడా మాట్లాడితే నువ్వు చచ్చిపోతే చచ్చిపో ఏంటి మీ అమ్మనైతే మేము పంపించము, మీ అమ్మ ఇక్కడ చచ్చిపోయినా మాకు పర్వాలేదు అన్నట్టుగా మన తెలుగు ఆవిడనండి అన్నట్టుగా మాట్లాడిందండి. నిజంగా మాకు చాలా నిజంగా అన్నగారి వల్ల దేవుడు ఈవిడ ద్వారాగా అన్నగారికి కనిపించారండి. సురేష్ సార్ గారు అని మా సుధాకర్ సార్ గారు వాళ్ళందరూ నాకు ఫోన్ చేయడం జరిగిందండి. సుధాకర్ సార్ గారు ఫోన్ చేసిన తర్వాత మన సురేష్ సార్ గారు వచ్చి నన్ను వీడియో కాల్ చేసి ఆఫీస్ ద్వారాగా వీడియో కాల్ చేసి అమ్మ మా పిల్లలు 15 రోజులు తిండి లేకుండా నేను మంచం మీదే ఉన్నాను సార్. అసలు ఆఫీస్లో ఆ మంచం మీద ఉన్న నన్ను ఎలా తీసుకొచ్చారో నిజంగా దేవుడికే నిజంగా చెప్తున్నాను. లోకేష్ గారు నిజంగా చాలా చాలా చూస్తున్నానండి, వీడియోలు గట్రా చాలా చూశాను. నాకు సాయం చేసినందుకు లోకేష్ గారికి చాలా ధన్యవాదాలండి. దేవుడు నిజంగా ఇక డాక్టర్ మౌనిత గారు కూడా నాయన నిజంగా ఎంత సాయం చేశారండి మా పట్ల. మా పిల్లలు కూడా అక్కడి నుండి 4 రోజులు అవుతుందండి ఆశ్చర్యపడి నెల రోజులు నాకు నెల 2 రోజుల్లో మేడం గారికి ఫోన్ చేసిన 26 రోజుల్లో మేడం గారు నన్ను ఇండియా తీసుకురావడం జరిగింది. రత్నకుమారి గారు వాళ్ళు మిమ్మల్ని ఒక రూమ్ లో బంధించారని చెప్పారు కదా, ఎందుకు బంధించారు? ఎందుకంటే నేను వెళ్ళను, నేను చేయను పని అని చెప్పాను సార్. నేను పని చేయను అంటే నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్తే వేరే ఇంటికి ఇప్పుడు ఈ 10 రోజులు చేసిన 8 రోజులు చేసిన నాకు డబ్బులు మనకి ఎవరండి. అలాగే 2 నెలలు అలాగే అయిపోయింది. అయితే నువ్వు చెయ్యాలని సార్. నేను చెయ్యను సార్ అనేసి అంటే భోజనం కూడా సరిగ్గా పెట్టేవారు కదా సార్. భోజనం కూడా పెట్టలేదు. భోజనం కూడా పెట్టకపోతే అప్పుడు తర్వాత మా ఉన్నత మేడం గారికి ఫోన్ చేసిన తర్వాత అప్పుడు 2 రోజులు భోజనం పెట్టారండి. సార్ గారు ఫోన్ చేసి నన్ను వీడియో కాల్లో చూసి అమ్మ ఏంటి పొజిషన్ అంటే సార్ గారు అండి ఇలా జరిగిందంటే అక్కడ జరిగితే అప్పుడు
సురేష్ సార్ గారు వచ్చి నన్ను ఎంబీసీకి తీసుకొచ్చి సురక్షంగా మౌనిత మేడం గారు మరి చెప్పారు. మరి నాకు మరి పేర్లు అయితే తెలియదు సార్. నన్ను ఆవిడ యాక్షన్ తీసుకున్న తర్వాత నిజంగా నన్ను చాలా బాగా 22 రోజుల్లో నిజంగా నేను రానేమో, నా పిల్లల్ని నేను చూసుకోలేనేమో, నాకు భర్త కూడా లేడండి, నేను చూసుకోలేనేమో అనుకుని నాకు చాలా బాధ అనిపించింది. ఎవరికి ఏం చెప్పుకోవాలో నాకు అర్థం కాదండి. ఏంటి కరోనాలో మేము చాలా సిక్ అయిపోయాము, మా పిల్లలకే మాకు చాలా, నేను 5 లక్షల దాకా అప్పు అయిపోయానండి. అప్పులు తీర్చుకోవడానికే నేను వెళ్ళానండి సార్. నిజంగా నేను చెప్తున్నాను. నారా లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి మీకు నిజంగాను. చెప్పమ్మా. ఇంత సురక్షంగా నన్ను ఎంబీసీకి తీసుకెళ్ళడం జరిగింది. ఎంబీసీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి సార్ గారు. నన్ను నిజంగా ఎప్పటికప్పటికి అక్కడ ఎంబీసీ వాళ్ళు కూడా నన్ను ఎప్పటికప్పటికి కనిపెట్టుకుని నాకు బాగోపోయినా ఎంబీసీలో కూడా భోజనం చాలా బాగా పెట్టారండి. ఎంబీసీ వారికి కూడా ధన్యవాదాలు అండి. నిజంగా ఎంతమంది ఉన్నారో సార్ గారండి, అసలు నేను చెప్పలేను. ఏంటి ఎంతమందిని కొట్టేసి చిత్రహింసలు పెట్టేసి అమ్మాయిలండి, మన తెలుగు వాళ్ళనండి, చాలా మందిని ఇంట్లో నుంచి కొట్టేసి దెబ్బలతో గాయాలతో 45 మంది వచ్చారు సార్. నిజంగా అక్కడ ఎంబీసీలోనూ 45 మంది ఉన్నారండి. నిజంగాను ఇలాగ ఏంటమ్మా ఏంటంటే అలాగే అక్క కొట్టేశారక్క, జీతం ఇవ్వలేదక్క, అది వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకునేవారండి. నేను నిజంగా దేవుడు మౌనిత మేడం గారిని పంపించి నన్ను మంచిగా చేశారేమో. ఇంకా నన్ను కొట్టడం ఒకటి జరగలేదు, తిండైతే పెట్టలేదు, నన్ను అయితే అక్కడ కొట్టడమే జరగలేదు. నిజంగా దేవుడు ఆవిడ ద్వారాగానే నన్ను తీసుకొచ్చారని నేను చాలా ఆనందపడ్డానండి. నిజంగా నాకులాగా ఆ బిడ్డలాగా ఎవరికి కూడా ఆ దేశాలు వెళ్ళి ఇలా పాటలు పాడి నిజంగాను మనం సంపాదించుకోవడానికి వెళ్తున్నాం సార్ గారండి. వాళ్ళు ఏంటంటే చాలా చీపుగా చూస్తారు సార్ గారండి. తెలుగు వాళ్ళు అంటే చాలా చీపుగా చూస్తారు. వాళ్ళు ఏంటి ఒక పనికి ఒక యంత్రం కింద వాడుకుంటారు అంతేనండి. వాళ్ళు తిన్నారా లేదా అని కూడా పట్టించుకోరండి. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నానండి నిజంగాను. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. రత్నకుమారి గారు కువైట్కి వెళ్ళి కోవిడ్లో ఇక్కడ వైజాగ్లో చాలా కష్టపడి వాళ్ళ ఫ్యామిలీ నిజంగా భర్త కోల్పోయిన రత్నకుమారి గారు కువైట్కి వెళ్ళి సంపాదించుకున్న తర్వాత నెలకి 35,000 వస్తుంది. నిజంగా అది తీసుకొచ్చి ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తే చాలా అవసరాలు తీరుతాయని చెప్పి ఇక్కడ నుంచి కష్టపడి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అయితే కువైట్కి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ కువైట్లో జరిగినవన్నీ మనకి వివరంగా క్లుప్తంగా చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా చాలా నిజంగా ఈ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ గారి ద్వారా కువైట్లో ఉన్న సురేష్ గారి ద్వారా లోకేష్ గారు ఇమీడియట్ గా అదంతా ప్రాసెస్ చేసి ఈవిడ ఎక్కడైతే ఉన్నారో ఈవిడ లొకేషన్ కనుక్కొని నిజంగా అవన్నీ బలవంతంగా ఎంబసీకి తీసుకొచ్చి ఇండియా పంపించడం అయితే జరిగింది. నిజంగా ఇప్పుడు ఈ రత్నకుమారి గారు అయితే నాకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికి జరగకూడదు. చాలా మంది మహిళలు అయితే ఇదే దీనస్థితిలో అయితే మట్టి కువైట్లో అయితే చాలా కష్టపడి పనిచేస్తున్నారు. నిజంగా అందరికీ డబ్బు అవసరమయ్యి వెళ్తున్నారు. నిజంగా అక్కడ వాళ్ళు ఒక మనిషిని చూసినట్టు చూడకుండా నిజంగా ఒక యంత్రంగా చూస్తున్నారని చెప్పి రత్నకుమారి గారు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మిగతా వాళ్ళు కూడా సురక్షితంగా భారతదేశం రావాలని చెప్పి మనం కోరుకుందాం. నిజంగా ఇలాంటి వాళ్ళకైతే మటుకి లోకేష్ గారు నిజంగా అండదండలుగా ఉండి నిజంగా తీసుకురావడం నిజంగా అసలు అక్కడ లోకేష్ గారు ఇనిషియేట్ తీసుకోకపోతే ఈవిడ ఏమైపోను అసలు ఎవరికి కూడా కనుమరుగైపోయే పరిస్థితులు అయితే ఏర్పడుతుంది. నిజంగా పెద్ద మనసుతో రాష్ట్ర మంత్రి లోకేష్ గారు అయితే మటుకి ఈవిని తీసుకురావడం అక్కడ ఉన్న వాళ్ళ టీడీపీ కార్యకర్తకి అయితే చెప్పి మొత్తానికి అక్కడి నుంచి ఎంబసీకి షిఫ్ట్ చేసి ఎంబసీ నుంచి ఇండియాకి తీసుకురావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అలాగే నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు, ఇంకా చాలా మంది అక్కడైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా రావాలి అని చెప్పి రత్నకుమారి గారు అయితే కోరుకుంటున్నారు. అలాగే ఈ దూర దేశాలు వెళ్ళి సంపాదించుకుందాం అని చెప్పి ఈ ఆలోచన మంచిదే, కానీ దయచేసి ఎవరు కువైట్ ఇలాంటి అరబ్ కంట్రీస్ అయితే వెళ్ళకూడదు, వెళ్ళి కష్టాలు కొని తెచ్చుకోకూడదు అని చెప్పి రత్నకుమార్ గారు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటిది ఎవరికి రాకూడదు, నాలాగా ఇలాంటి ఎవరికి జరగకూడదు అని చెప్పి ఇవి రత్నకుమారి గారు అయితే ఈరోజు మన ఆర్టీవీ మన మీడియా ముందుకైతే రావడం అయితే జరిగింది. ఇది ఈ రత్నకుమారి గారి విషాద కాదని చెప్పుకోవాలి. నిజంగా ప్రస్తుతానికైతే మొత్తానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కూతురు వాళ్ళందరితోనే వాళ్ళ వద్దకైతే చేరుకున్నారు. నిజంగా ఆవిడ చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మటుకి ఇలాంటిది ఎవరికి జరగకూడదని చెప్పి వాళ్ళ రత్నకుమార్ గారు అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. ఒక ఇంట్లో పెట్టారండి, ఒక ఇంట్లో నెల 15 రోజులు చేశాను సార్. మళ్ళీ 6 నెలలు వేరే ఇంట్లో చేశాను సార్. వాళ్ళు కూడా పంపించేశారు సార్. తండ్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంతైనా నమస్కారాలండి. పవన్ కళ్యాణ్ గారు, నేను లోకేష్ గారండి,
నాకు ఈ సాయం చేసి పెట్టారు. అప్పులు అయిపోయానని నా పిల్లలు కోసుకొచ్చాను సార్. నన్ను ఎలాగైనా నాకు ఇండియా పంపించేయండి సార్. అయ్యా నన్ను ఇక్కడ చాలా హింసలు పడుతున్నాను, నేను వెళ్ళిపోతాను ఇండియా అంటే నువ్వు ఇక్కడ చచ్చిపోయినా నేను పంపించను అంటున్నారండి. నాకెవరూ లేరండి, నేను పిల్లలు పెంచుకోవడానికి వచ్చాను సార్. నాకే దిక్కు లేదండి. మీకు ఎంతైనా నమస్కారం అండి. నన్ను ఇండియా పంపించేయండి అయ్యా, నన్ను ఇండియా తీసుకొచ్చేయండి సార్. సార్ నమస్కారం సార్, పంపించేయండి సార్. నేను బతుకుదేరు కోసం కోయిటి వెళ్ళానండి. కోయిటి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ చాలా ఇబ్బందులు పాలైపోయాను. చాలా నన్ను బంధించేసినట్టు చేశారు అక్కడ నన్ను. నేను మా వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. మా వాళ్ళు ఏమొచ్చి ఉన్నత మేడం గారిని కలిశారు. ఉన్నత మేడం గారు కలిసి విషయం అంతా తెలుసుకుని లోకేష్ అన్న గారికి తెలియపరచడం జరిగింది. లోకేష్ అన్న గారు మా మీద శ్రద్ధ తీసుకుని, సుధాకర్ సార్ గారు కూడా శ్రద్ధ తీసుకుని నన్ను అక్కడ నుండి సేఫ్గా తీసుకొచ్చి ఆఫీస్లో ఉన్న నన్ను తీసుకొచ్చి ఎంబీసీలో చెప్పి నన్ను చాలా సేఫ్గా తీసుకొచ్చి నన్ను ఇండియాలో తీసుకురావడం జరిగింది. ఏంటి నేను అక్కడ ఉన్న సేపు కూడా అన్ని రోజులు కూడా నన్ను కానీ నా పిల్లలకు రక్షణగా మౌనిత మేడం గారు చాలా హెల్ప్ చేశారు. నాకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ నా కోసం చాలా అనుక్షణం ఆవిడ చాలా బాగా యాక్షన్ తీసుకున్నారు. అన్న లోకేష్ అన్న థ్యాంక్స్ అన్న, మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మేడం గారండి మీకు కూడా ధన్యవాదాలండి. సుధాకర్ సార్ మీకు కూడా ధన్యవాదాలు. లోకేష్ గారి సహకారంతో మమ్మల్ని ఇండియా పంపించినందుకు చాలా ధన్యవాదములు సార్. మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్ కోవిడ్లోను. మమ్మల్ని ఎంతగానోనైనా అది చాలా కృతజ్ఞతలు సార్. ఇండియన్ ఎంబసీ ద్వారాగానైనా ప్రభా చాలా హెల్ప్ చేశారు. టీడీపీ పార్టీ వాళ్ళు కూడా నాయకులు నైనా అండి నన్ను ఎంతగానో ఆదరించారు. నన్ను ఇండియా పంపించినందుకు ఎంతో కృతజ్ఞతలండి. నేను ఎంతో ఆనందపడుతున్నానండి. టీడీపీ పార్టీ వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదములండి. నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు సార్. నన్ను ఇండియా పంపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.